వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన ఒక జర్నలిస్టు. రోజు ఒక వ్యాసం రాసుకుంటూ ఉంటాడు. రాసుకోవచ్చు, తప్పులేదు. నీ జగన్మోహన్ రెడ్డిని పోడుకుంటా రాసుకో, నీ భారతిరెడ్డిని పోడుకుంటా రాసుకో, ఎవరికి అభ్యంతరం లేదు. లేచిన దగ్గర నుంచి అమరావతి మీద పడి ఏడుస్తూ సైబరాబాద్ కూడా రాజశేఖర రెడ్డి కట్టాడని చెప్పి నువ్వు అబద్ధాలు రాసి ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తే నమ్మటానికి ఎవడో సిద్ధంగా లేరు, నమ్మేవాడు కూడా ఎవడు లేడు. రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఎలా దోచుకున్నాడో, కొడుకు ఎలా దోచిపెట్టాడో ప్రపంచం అంతా తెలుసు. సుమారుగా 30 కేసులు నమోదు చేయించుకొని లక్షల కోట్లు దిగమింగి అబ్బా కొడుకులు చేసిన రాజకీయం ఏంటో, పరిపాలన ఏంటో ప్రపంచం అంతా తెలుసు. కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పదలుచుకుంది ఏంటంటే, నీ బ్రతుకు నువ్వు హైదరాబాద్లో బ్రతుకుతున్నావు. ఆంధ్ర మీద పడి ఏడవటం మాని అమరావతి మీద పడి ఏడవటం తగ్గించుకో. శాఖ జీవితాన్ని కృష్ణారామ అనుకోకుండా ఆ అమరావతి మీద పడి ఏడ్చే కార్యక్రమాన్ని నువ్వు కొనసాగిస్తే అమరావతి ఉసురు నీకు తగలక మానదు. అది గుర్తుంచుకో. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసం మీద, ఆయన అవాకు చవాకుల మీద అడిగి చేసిన ప్రయత్నార్థం విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుంటాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, మన వీక్షకులు. మన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ఆర్టికల్ రాశాడు, మీరు చూసే ఉంటారు. ఆ ఆర్టికల్లో రాసినవన్నీ అబద్ధాలే, ప్రతి అక్షరం అబద్ధమే. దాంట్లో అక్షరం తన కలంతో అక్షరాలు సమాజ సేవకు ఉపయోగపడేలా రాయాలి, కానీ సమాజం విచ్చనానికి, ఒక ప్రాంతం మీద పడి ఆడవడానికి చేయని పని, ఎవడికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు కొమ్మినేని శ్రీనివాసరావుని ఎవరు కూడా ఈ మధ్యకాలంలో ఒక జర్నలిస్ట్గా ఎవరు చూడలేదండి. మీరు మీ ఇంట్రోలో కూడా చెప్పారు జర్నలిస్ట్ అని. ఆయన నెలకి కొన్ని లక్షల రూపాయల జీతం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తాడు. అది ఎటువంటి అబద్ధాలైనా ఆయనకి ఏం పర్వాలేదు. తర్వాత ఇంకోటి మీరు అన్నారు ఉసురు అని. ఉసురులు అనేవి ఎవరికెవరు తగిలినా ఇవాళ పట్టించుకునే స్థితిలో లేరండి. డబ్బు సంపాదన పరుగులో ఉసురులు వెనకాల నడుము మీద 10 సార్లు కొట్టినా కూడా, సరిచి కొట్టినా కూడా పరుగు పందెం అయితే ఆగటం లేదు. డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటారు సార్? అది మనకు తెలీదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి చెబుతున్నా. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని జర్నలిస్టుల్లోని కానీ, లేకపోతే సమాజంలో కానీ, లేకపోతే మీరు అనుకున్న అమరావతిలో కానీ ఒక మనిషిగా వాళ్ళు చూడలేదు. అమరావతి మీద చూడట్లేదండి. ఆయన అమరావతి మీద, మహిళల మీద ఒక ఆయన సాక్షిలో ఆయన యాంకర్గా ఉండి ఇంకొక సమానమైన వ్యక్తిని, ఒక నీచుడిని ఒక అతిథిగా పిలిచి, వాళ్ళు అక్కడ వేశ్యలు ఉన్నారు, ఎయిడ్స్ ఉంది, ఎయిడ్స్ కోసం కొన్ని వందల సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి అని చెప్పించిన మనిషి. ఇంకా పైగా మీరు ఇట్లా అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనండి అని పెద్ద సన్నాయి నొక్కులు నొక్కాడు. ఈ సన్నాయి నొక్కులకి అక్కడ మహిళలు కూడా బడిత పూజ చేశారు. సరే, ఆ మాట అన్నాడిని, ఆ మాట అనిపించినాడిని విడుదల రజని అదే ప్రాంతంలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మొన్నదాకా అదే ప్రాంతంలో ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడే టెస్ట్ కూర్చున్నాడు, ఇప్పటికీ అక్కడే ఉన్నాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, అంబటి రాంబాబు వగైరా వగైరా. ఈ మొన్న అరెస్ట్ అయిన జోగి రమేష్, కల్తీ మద్యం కేసు అరెస్ట్ అయ్యాడు కదా జోగి రమేష్, పేరు నాని, ఈ మందంతా అక్కడే తగలడ్డారు కదా. వాళ్ళిద్దరిని పిలిచి చెప్పులతో కొట్టద్దండి. ఎవరిని? జర్నలిస్టులు ఇద్దరిని, కృష్ణరాజు నేను, కొమ్మినేని శ్రీనివాసరావుని. అట్లా కొట్టేవాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళ సొంత ఛానల్లో ఎందుకు ప్రమోట్ చేసుకుంటారండి? అందుకే కదా ఆ మహిళలో చెప్పారు కదా, మీరిద్దరు రండిరా బాబు అని. కొమ్మినేని శ్రీనివాసరావుని ఇంకా కొంచెం పొలైట్గా, అంతకుముందు నీకు గౌరవం ఇచ్చాము, ఏదో పెద్ద మనిషి అనుకుని, నువ్వెంత నీచుడు అని మాకు తెలియదు, నీ సంగతి ఏంటో తెలుద్దాం రారా వెల్లటూరు అని సవాల్ చేశారు కదా. మాట్లాడదాం ఒక వేదిక మీద, నువ్వు రాసే రాతలకి, నువ్వు మాట్లాడుతున్న మాటలకి, శాస్త్రలకి మేము ప్రతిదీ సమాధానం చేతి వెళ్ళాడు అతను. వెల్లటూరు వెళ్ళాడండి. వెళ్తే ఆ పంట బోధుల్లో నీళ్ళకి అడ్డుకట్టేయడానికి గడ్డితో మట్టి కలిపి గట్లా కడతారు, తొక్కుతారు గడ్డి. అవును అవును, మట్టేసి అట్లా తొక్కేస్తారు ఈ సన్నాసి. అందుకే అంటున్నా, వెళ్ళలేదు కదా, తనకి తెలియదు ఆ మాత్రం. తను కృష్ణా జిల్లా వాడే కదా, తను పక్కన గన్నవరం పక్కన ఉన్న గ్రామం చెందిన వ్యక్తే కదా. తన కెరీర్ స్టార్ట్ చేసింది కూడా విజయవాడలో మోటూరి వెంకటేశ్వరరావు గారి శిష్యరికంలో మొదలుపెట్టాడు. మోటూరు గారి దగ్గర పనిచేశాడా? అవునండి. అదే అంటున్నా, మోటూరు గారు కూడా తల వంచుకునే పరిస్థితి తెచ్చాడు అతను. మోటూరు గారు ఇలాంటి నీచమైన పనులు ఎప్పుడు చేయలేదు. వాసుదేవరావు గారు ఇప్పుడు కూడా, ఆయన కూడా జర్నలిస్ట్, వాళ్ళిద్దరి కింద పనిచేశాడు ఇతను 78 నుంచి ఈనాడులో కార్యాలయంలో. అట్లాంటి వ్యక్తి అమరావతి గురించి ఎవరో వ్యక్తులు ఇలాంటి అపశృతులు మాట్లాడుతుంటే వాళ్ళకి అడుగులకు మడుగులొస్తున్నాడంటే అప్పుడు ఈ శ్రీనివాసరావు ఒక్కడని ఎట్లా అనుకుంటామండి? ఆయన నాకు తెలియని వ్యక్తి ఏం కాదు. 1978 నుంచి నాకు కూడా తెలుసు. నేను 79లో నేను కూడా ఈనాడులోనే నా కెరీర్ మొదలుపెట్టాను. అప్పటికి ఇప్పటికి ఆ మనిషికి విలువే లేదు. తర్వాత ఇవాళ రింగ్ రోడ్డు
ఈయన వేసాడని చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టాడు. రాజశేఖర రెడ్డి గారే చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఇవి అన్నిటినీ నేను కొనసాగిస్తానని ఆయనే చెప్పాడు కదా. అలాంటప్పుడు ఈయన కొత్తగా చరిత్రని తిరగరాస్తాడా ఏమన్నా? ఇప్పుడు ఆ విజనరీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చిందంటే హైదరాబాదులో అప్పుడు మీకు తెలియని విషయం ఏం కాదు. అంటే ఒక్కటిసారి ఇక్కడ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా డెవలప్ అయింది. గ్రోక్, క్లాడ్, జెమిని లాంటి ఏఐ టెక్నాలజీస్ అన్నీ వచ్చినాయి. ఈ అంతా డంప్ చేసి పడేస్తే ఏది రాజశేఖర రెడ్డి ఇంద్రుడు చంద్రుడు, జగన్మోహన్ రెడ్డి ఆదర్శప్రాయుడు అని చెప్పి ఆర్టికల్స్ రాసి డంప్ చేసి పడేస్తే ఎక్కడో సాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే భవిష్యత్తు జనాలు నమ్ముతారు అన్న ఉద్దేశంతో ఆ భ్రమలో డంప్ చేస్తున్నారు వీళ్ళు. ప్రతిదాన్ని మనం ఖండించాల్సిన అవసరం వాస్తవాలు చేసిన మన మీద చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఖండించకపోతే భవిష్యత్ తరాలు ఈ మోసగాళ్ళ మాటలు విని మోసపోయే ఎక్కడో ఒకసారి మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి పాయింట్స్ పికప్ చేస్తుంది అని అక్కడ ఫలానా ఆయన రాశాడని కూడా కోట్ చేస్తుంది. చేసినప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి 420 అని చెప్పి వాళ్ళ గూగుల్లో సెర్చ్ కొడితే ఎట్లా దొరుకుతుందో అది కూడా మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఇది ఆర్టికల్స్ పెంచి జగన్మోహన్ రెడ్డి 420 కాదు 220 కాడికి తీసుకొచ్చారు దాన్ని. అంటే ఏ టెక్నాలజీ కూడా పట్టుకోని విధంగా వీళ్ళు డంప్ చేస్తున్నారు చెత్తనే. ఇప్పుడు పట్టుకోని విధంగా ఏం లేదండి. పదే పదే రాస్తే ఇప్పుడు మీరు ఒక మట్టి శుద్ధని పదే గోడకేసి కొడితే ఎక్కడోసాట అతుక్కుంటుంది. అతుక్కోపోయినా ఎంతో కొంత మరకలైనా వదిలిపెట్టి వెళ్తుంది. ఇప్పుడు ఆ ప్రయత్నం ఈయన చేస్తున్నాడు. గోడ పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు అంతే, గోడ కనిపించకుండా చేయడం అది అంతే తప్ప వాళ్ళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు రాస్తే నమ్మే జనం లేరు. ఇవాళ నమ్మరు, భవిష్యత్తులో నమ్మొచ్చు. ఇప్పుడు వైఎస్ రాజారెడ్డి ఎంత నరహంతుడో మనకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద దొంగో, ఎంత దోపిడీదారుడో, ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. ఇంకొక 2 దశాబ్దాల తర్వాత తెలియదుగా. అప్పటికి వీళ్ళని దేవుళ్ళుగా పూజించే అవకాశం వస్తుంది మళ్ళీ. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మీద అయితే నేను చెప్తున్నాను, ఇప్పుడు దాదాపు 30% సన్నాసులు ఉన్నారు, వాళ్ళు నమ్మేవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నదే అందుకు. ఇప్పుడు అది రాయిపోతే ఇంకేం రాస్తాడు? వాస్తవాలు రాస్తే శ్రీనివాసరావుని సాక్షులే ఎందుకు ఉంచుతారు? గవర్నమెంట్ దొబ్బేవాళ్ళు ఎప్పుడు కావాలని ఆయన ఏంటంటే వాళ్ళకి భజన చేస్తున్నాడు కాబట్టి ఆయన తీసుకెళ్లి ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా చేశారు. మళ్ళీ మొన్న ఎలక్షన్లో ఇక్కడ అవసరం పడతాడు, ఇలాంటి రాతలు రాసి మనని పైకెత్తాలంటే ఇతను ఉండాలని పంపించినా కూడా ఏం చేయలేకపోయాడు. 11 స్థానాలకి పడిపోతున్నా ఆయన కూడా మౌన సాక్షిగా నుంచోవాల్సి వచ్చింది. ఎన్ని అబద్ధాలు చెప్పినా అతకలేదు కదండి. నిజంగా కనుక కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళు మాట్లాడే మాటలు రాసే రాతలు కనుక జనం నమ్ముంటే 175 వచ్చాయి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని లేకపోతే రాజశేఖర రెడ్డి కీర్తి గురించి కొమ్మినేని శ్రీనివాసరావు రాసిన ప్రతి అక్షరం నిజమనో ప్రతి అంశం నిజమనో ఎవడు అనుకోడు. ఆయన అసలు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మార్గదర్శనాన్ని వాటిని నేనేమి డిస్టర్బ్ చేయను, వాటిని కొనసాగిస్తాను, ఎందుకంటే ఆయన మంచి మార్గంలోనే పెట్టాడు. అప్పుడు మీకు తెలియదు అసలు యాక్చువల్గా రింగ్ రోడ్ వేసిన కారణం ఏంటంటే ఆ రోజున ఈ హైవేల మీద ట్రాఫిక్ అంతా కూడా హైదరాబాద్ సిటీలో నుంచి వెళ్ళటంతోనే అసలు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్తోనే అల్లకల్లోలంగా ఉంది. ఇంకా ఈ నేషనల్ హైవేస్ మొత్తం హైదరాబాద్లోంచి వెళ్ళింటుంటే ఇది మనకి చాలా ఇబ్బందికరంగా అయింది. మనం దీనికన్నా 24 hours ఆ వెహికల్స్ని అలౌ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ వేయాల్సిందే అనే దృక్పథంతో వేశారు. నిజానికి ఔటర్ రింగ్ రోడ్డు ప్రయోజనాలు ఇంత ఉంటాయని కూడా ఆ రోజు వాళ్ళ విజన్కి కూడా అందలా, వాళ్ళు కూడా ఊహించలా. వాళ్ళు ఊహించింది ఏంటంటే భారీ వాహనాలు 24 గంటలు కూడా బయట వెళ్ళిపోతే హైదరాబాద్ సిటీ కంజెషన్ ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది, కొంచెం ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ అనే కాదు మొత్తం కూడా ఇవన్నీ వెళ్ళిపోవటం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది, హైదరాబాద్ రోడ్లు కూడా ప్రశాంతంగా ఉంటాయి, హైదరాబాద్లో ప్రమాదాలు తగ్గుతాయి. ఇన్ని రకాలు ఆలోచించారు. కానీ వీళ్ళు 10 ఆలోచిస్తే అది 20 లాభాలు ఇచ్చింది. తర్వాత ఆర్థికంగా కూడా హైదరాబాద్ను వేరే ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. హైదరాబాద్ని దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ గ్రోత్ కారిడార్ రావటానికి కూడా కారణం హైదరాబాద్ రింగ్ రోడ్డు. హైదరాబాద్ రింగ్ రోడ్డు మూలన ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రైలు కూడా వేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని రీజనల్ రింగ్ రోడ్డు వేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని పెరిఫెరల్లో తెలంగాణ పెరిఫెరల్ మొత్తం కూడా ఇంకొక రోడ్డు వేయటానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేకం, అట్లాగే అవుటర్ 4th సిటీకి రావటానికి కూడా అదే కారణం. ఇవాళ శంషాబాద్ ఒక
పెద్ద హబ్గా తయారవుతుందంటే కూడా ఎకనామిక్ హబ్గా తయారవుతుంది, లాజిస్టిక్ హబ్గా తయారవుతుంది, టెక్నాలజీ హబ్గా తయారవుతుంది. స్పేస్ టెక్నాలజీ అంతా కూడా ఇవాళ శంషాబాద్లో కాన్సన్ట్రేషన్ అయ్యింది. అట్లా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఇవాళ వచ్చినాయి. అందుకే హైదరాబాద్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికి కూడా దేవుళ్ళలాగా ఎందుకు కొలుస్తున్నారంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష తెలంగాణ మొత్తానికి కూడా ఇవాళ 40-50% ఇన్కమ్ కేవలం సైబరాబాద్ ఇస్తుంది. మొత్తం హైదరాబాద్ కూడా కాదండి, కేవలం సైబరాబాద్. అది కాకుండా ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఆయన విజనరీగా పెట్టబట్టి ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూతా కూడా చాలా హై అండ్ టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి, ఒక రకం కాదు. కాబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎంతసేపు ఆ చెయ్యని పనుల్ని రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వటం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం చేస్తున్నాడు. కానీ ఆయన యాక్చువల్గా ఆయనకు తెలియని అంశాలు ఏం కాదు. అప్పటికి ఆయన యాక్టివ్ జర్నలిస్ట్గా ఉన్నాడు, ప్రతిదీ తెలుసు. కాకపోతే ఇప్పుడు నిద్రపోయేవాడిని అయితే ఎవడన్నా లేపగలుగుతారు, కానీ నిద్ర నటించే వ్యక్తిని కేవలం నేను వాళ్ళకి భజన చేయటం కోసం రాసేటప్పుడు ఇలాంటివే ఉంటాయి. చరిత్రను వక్రీకరించి రాస్తున్నాడు. చరిత్ర ఏం జరగదండి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు రాసే చరిత్ర మూలాన్ని కనుక మారిపోతే ఈ ఇంకా దానికి విలువేముంది? ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా ఆ పత్రికకి విలువ ఏమైనా ఉందండి? సాక్షి ఛానల్ కానీ పత్రిక కానీ తర్వాత అదే ఆర్టికల్ని ఆయన ఇంకా ఏదైనా ఒక పేపర్లో రాసి వేయించగలుగుతాడా? మొహమ్మద్ కొడతారు తీసుకు. అదే అంటున్నా, ఇప్పుడు సాక్షికి విలువ లేని పేపర్లో ఎంత రాసినా ఎవరు చదువురు. మొన్న పడిపోయిన తర్వాత అంతకుముందు బలవంతంగా సర్క్యులేషన్ నిలబెట్టుకున్నారు. ఇది వాలంటీర్లకి బలవంతంగా అంటగట్టి, లేకపోతే సెక్రటేరియట్ గ్రామ సచివాలయ సిబ్బందికి అంటగట్టి, తర్వాత వీళ్ళ ఏజెంట్లు బయట వాళ్ళని బెదిరించి షాపుల వాళ్ళని లేకపోతే మీ మీద కేసులు పెట్టిస్తామని. ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో ఆ సర్క్యులేషన్ కూడా అంతే పడిపోయింది. కాబట్టి ఇటువంటి రాతలు రాసి ఇటువంటి పత్రిక ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపాడని ఆ పత్రిక నిండా రాశారు, ఛానల్ నిండా ప్రచారం చేశారు. ఎవరన్నా అది నమ్మారా? కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా నమ్మాడా? నమ్మితే ఇప్పటికైనా నేను మా పత్రిక రాసింది, మా ఛానల్ చెప్పింది, మీరు వాళ్ళ మీద కేసు పెట్టమని ఆయన బహిరంగ ఇంకో ప్రకటన ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. మా పత్రిక విశ్వసనీయతకి మారిపోయారు, తప్పు జరగదు, ఆయన పేరే పెట్టి రాసింది, ఆయన బొమ్మ కూడా వేసింది, మీరు ఎందుకు పెట్టట్లేదని శ్రీనివాసరావు ఎందుకు డిమాండ్ చేయడండి? మా పత్రికలో వచ్చినాయి అన్ని వాస్తవాలే. శ్రీనివాసరావు డిమాండ్ దాని మీద ఒక ఆర్టికల్ రాయమనండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ మీద ఎందుకు కేసు తప్పుదావ పట్టించారు? మా పత్రికలోను మా ఛానల్లోను ఫలానా వ్యక్తులు, మా చైర్మన్ను లేకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, చైర్మన్ కాదులేండి ఆయన, భారతి గారు చైర్మన్ను, మా చైర్మన్ గారు భర్త లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, అది రాయమనండి. ఎందుకు సిబిఐ ఫలానా వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? ఆ కేసులో ఇంప్లీడ్ అవ్వచ్చు కూడా, ఆయన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి అవ్వచ్చు. అప్పుడు విజయబాబు కూడా మొన్న మధ్య కొన్ని ఇట్లాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీద వెళ్ళినప్పుడు ఆయనకి మొట్టికాయలు వేసింది, శిక్ష కూడా జరిమానా వేసింది, 5 లక్షలు ఎంతో జరిమానా కూడా కట్టించింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అట్లాగే ఈయన కూడా వెళ్తే అప్పుడు దాని పేపర్ విలువ ఏంటో తెలుస్తుంది. ఛాలెంజ్ చేయాలి, ఒక ఆర్టికల్ రాయాలి. మేము గతంలో చెప్పాము, ఇంతవరకు ఎందుకు చేయట్లేదు, ఎవరెవరి పేరులో ఎందుకు రాస్తున్నారు, మా పత్రిక కన్నా గజెట్ లాంటి పత్రిక ఇంకేమన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో, మేము చెప్పినవన్నీ వాస్తవాలని ఒక ఆర్టికల్ రాయమనండి. ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి మీరు కూడా బ్రహ్మంగారు, మీకు మీ స్థాయికి కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వ్యక్తి రాసిన ఆర్టికల్స్ మీద అసలు చర్చ పెట్టుకోవటం కూడా అనవసరం అండి. అంటే భవిష్యత్తు పిల్లలు కానీ భవిష్యత్ తరాలు కానీ ఇలాంటి సన్నాసుల మాటలు నమ్మకూడదని ఉద్దేశం పెట్టాల్సి వస్తుంది. లేదండి, గూగుల్లో కొడితే కూడా ఈయన చరిత్ర అక్కడ కూడా రికార్డ్ అవుతుంది. ఇలాంటి ఫాల్తూ ఆర్టికల్స్ రాయటంలో దిట్టన్నట్టుగానే వస్తుంది రేపు, అది కూడా రికార్డ్ అవుతుంది అక్కడ. ఇతను కేవలం రాజశేఖర రెడ్డి కుటుంబానికి భజన పరుడు తప్ప ఇతను రియల్ జర్నలిస్ట్ కాదు. ఈయన రాసిన వ్యాసాలు ఈ 2 సాక్షి పత్రికలో తప్ప ఎక్కడ ప్రచురితం కాలేదనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెబుతుంది. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకి గడ్డి పెట్టిన జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.